ఏంటి సార్ ఈ మధ్య అన్ని రాజకీయ ముచ్చట్లు చెప్తున్నారు, స్టాక్ మార్కెట్ గురించి చెప్పట్లేదని కొంతమంది అడుగుతూ ఉన్నారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో నేను ఎక్కువ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలా, లేదు ట్రేడింగ్ చేసేది ఉంటే క్యాష్ మార్కెట్లో షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేయాలని చెప్తాను, కానీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ వద్దని చెప్తాను. కానీ కొంతమంది అడిగేది ఏంటంటే 99% పీపుల్ లాస్ అవుతున్నారు కావచ్చు, కానీ 1% పీపుల్ అయితే ప్రాఫిట్ సంపాదిస్తున్నారు కదా, ఆ 1%కు ఎలా వస్తున్నాయి డబ్బులు? సరే, ఈ మధ్య ఏఐ ట్రెండ్ నడుస్తుంది కదా, ఏఐని అడిగాను అనమాట. 99% ఎందుకు లాస్ అవుతున్నారు, 1% ఎందుకు ప్రాఫిట్ వస్తున్నారని. సో కొన్ని పాయింట్లు నోట్ చేసి పెట్టాను. ఫస్ట్ థింగ్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఆప్షన్స్ ఎలా వర్క్ అవుతాయని తెలుసుకోకుండా ట్రేడ్ చేయడం నష్టానికి మెయిన్ కాదు. రెండు, టైం డికే అర్థం చేసుకోకపోవడం. ఆప్షన్స్ అనేవి ప్రీమియం ప్రోడక్ట్లు. మార్కెట్ ముందు పోయినా వెనక్కి పోయినా ఆప్షన్ ప్రైస్ రోజు కొంచెం అనేది ఎగిరిపోతూ ఉంటుంది. మిస్అండర్స్టాండింగ్ వాలటిలిటీ. చాలామంది నాకు ఎగ్జాంపుల్స్ ఇస్తారు, సార్ చూడగా కళ్ళ ముందు 10 రూపాయలు 100 రూపాయలు అయిందని. అలాగే 100 రూపాయలు 10 రూపాయలు కూడా అవుతుంది, అది వీళ్ళు గమనించాలి అంతే. సో వాలటాలిటీని అర్థం చేసుకోకపోవడం. ఓవర్ లీవరేజ్ అండ్ పూర్ రిస్క్ మేనేజ్మెంట్. అంటే ఆల్రెడీ ఆప్షన్సే లీవరేజ్డ్ ప్రోడక్ట్లో ఇంకా వీళ్ళు ఇంకా దాన్ని ఓవర్ లీవరేజ్, ఒక లాట్ చేసే వాళ్ళు 10 లాట్లు చేయడం, 100 లాట్లు చేయడం. రిస్క్ మేనేజ్మెంట్ సరిగ్గా, అంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఒక లాట్ మీద 500 లాస్ కదా అనుకుంటారు. 10 లాట్లు చేస్తే 5,000, 100 లాట్లు చేస్తే 100 లాట్లు ఒకరోజు వేయకపోవచ్చు, రోజు 10 లాట్లు చేసుకుంటూ పోతే 5,000 పోతానే ఉంటాయి కదా. సో అది తెలుసుకోరనమాట. ట్రేడింగ్ వితౌట్ స్ట్రాటజీ, అంటే వాళ్ళకు స్ట్రాటజీ అంటూ ఉండదు సొంతంగా. ఎవరో చెప్పింది, ఎవరో ఇచ్చిన టిప్స్. ఈ మధ్య బెంగళూరు, మధ్యప్రదేశ్, ఆంధ్ర నుంచి కూడా కొన్ని కాల్స్ వస్తున్నాయి, మీకు నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో మీకు టిప్స్ ఇస్తామని. అవన్నీ నమ్మితే ఇంకా డబ్బులు పోగొట్టుకోవడమే. ఇంకొంతమంది కాంప్లెక్స్ చేసేస్తారు, వాళ్ళకి స్ట్రాటజీ ఉంటుంది కానీ ఓవర్ కాంప్లికేటెడ్ స్ట్రాటజీ అనమాట. వాళ్ళ చార్ట్ చూస్తే రెయిన్బో ఉంటుంది, అన్ని ఇండికేటర్లు, ఆ ఇండికేటర్, ఈ ఇండికేటర్ అన్నీ వేసేసి గజిబిజిగా చేస్తారు చార్టు. రెండు, స్ట్రాటజీ కూడా ఈ వీక్ కొనడము, నెక్స్ట్ వీక్ అమ్మడము, బాక్స్, ఐరన్ కాండర్, బటర్ఫ్లై, అది ఇది అని చెప్పి కాంప్లెక్స్ చేసి లాస్ట్ డబ్బులు పోగొట్టుకుంటారు అంటారు. లాస్ట్ పాయింట్, సెల్లింగ్ అన్కవర్డ్ ఆప్షన్స్. ఆప్షన్స్ బయింగ్ చేస్తే డబ్బులు పోతున్నాయి, సెల్లింగ్ స్టార్ట్ చేద్దామని చేస్తారు. అన్కవర్డ్ అంటే డైరెక్ట్గా కాల్ సెల్ చేయడం, పుట్ సెల్ చేయడం చేస్తూ ఉంటారు. ఇది ఎలాంటిదంటే ఈటింగ్ లైక్ బర్డ్, సిట్టింగ్ లైక్ ఎలిఫెంట్ అనమాట. అంటే పక్షిలాగా తినేసి ఏనుగులాగా పోవడం అనమాట. అంటే 10 ప్రాఫిట్లని 11 లాస్ ఏదైతుందో ఈ 10 ప్రాఫిట్లని తీసుకుపోవడమే కాకుండా క్యాపిటల్ కూడా తీసుకొని పోతుంది. ఇవన్నీ కాదు, నేను ఇవన్నీ పాయింట్లు కన్సిడర్ చేసుకుంటా, నాకు చాలా నిగ్రహం ఉంది, నేను డిసిప్లిన్, ఇవన్నీ నేను ఫాలో అవుతాను, నేను మంచిగా చేస్తాను, 1% ఉంటే చేయండి, ట్రై చేయండి, తప్పులేదు. కానీ ఇవన్నీ ఎందుకు గోలంటే హ్యాపీగా క్యాష్ మార్కెట్లో కొనుక్కోండి, లాంగ్ టర్మ్లో కొనుక్కోండి, లేదా షార్ట్ టర్మ్లో ప్రాఫిట్ వచ్చినప్పుడు అమ్ముకోండి, డబ్బులు గ్యారంటీగా వస్తాయి. ఇది చేయాలంటే ప్యూర్ డిసిప్లిన్ కావాలా, నాలెడ్జ్ కన్నా డిసిప్లిన్ ఇంపార్టెంట్.